హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకైతే అర్థమైపోతా ఉంది. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో మీరు చూడబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ కి ఒక సబ్స్క్రైబింగ్ చేసుకుని మరీ చూడండి. మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి రావు గారు రెడీగా ఉన్నారు. ఎవరు బాబు ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన మేధావి? ఎన్నికల సభలేమో కానీ బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ కూడా జగన్ రెడ్డి చేసిస్తున్నాడు. పాపం ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఒక్క ఎంపీ అభ్యర్థిని కానీ సభలో నోరెత్తనివ్వకుండా అంత తన డప్పే కొట్టుకుంటా ఉన్నాడు. మరి లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఎవరు ఓటేయరని జగన్ ఫిక్స్ అయ్యాడో ఏమో, అసలు ఎవరు గెలవరని ఫిక్స్ అయ్యాడో మరి తెలియదు. కానీ ఓకదంపుడు ఉపన్యాసాలు మండు టెండల్లో మాడు పగిలేలా సొల్లు కవులు చెబుతా ఉన్నాడు. ఇదిగో జగన్ రెడ్డి తాగులుకో నా సామిరంగా. గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్. అవ్వ తాతల సంక్షేమం, అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్. మీ బిడ్డ అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మరి 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మరి జగన్ చేసిన దాంట్లో, మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం 10% అయినా కూడా నేను చేశాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా నిబద్ధతతో చెప్పగలడా అని అడుగుతా ఉన్నాను. గ్రామాలు అనడం కూడా రావడం లేదయ్యా జగన్ రెడ్డా. నీ మాట తడబడి గతి తప్పుతుంది. పీకే వెళ్ళిపోయేసరికి ఇంకేం పీకలైనని ఫిక్స్ అయిపోయావా? ఏంది సామాజిక న్యాయం చేసేసినా అని గొంతు చింపేసుకుంటా ఉన్నావు. రెడ్లందరికీ న్యాయం చేయడం అంటే సామాజిక న్యాయం చేయడం అనుకుంటా ఉన్నావా? ఏంది? ఈరోజు ఏ గ్రామమైనా తీసుకోండి, కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ఇవాళ మనం చెప్తా ఉన్న ప్రతి మాట కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. అదే గ్రామంలో ఒక సచివాలయం వ్యవస్థ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఒక ఆర్బీకే కనిపిస్తుంది. అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఒక మారిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఓ దిశ యాప్ కనిపిస్తుంది. అదే గ్రామంలో గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి అందజేస్తా ఉన్నా. ఆ అమ్మకి చెల్లికి కూడట్లేనోడు హోల్ ఆంధ్రాలో ఆడలేడీస్ కి అండగా ఉంటానన్నట్లుంది. అది జరిగే పనేనా? ఆహా, మరి శర్మిళ సొంత చెల్లే కదా, ఎందుకు బయటకు నెట్టేసావో కూడా చెబితే ఇని జనం సంతోషింతారు. శర్మిళ నువ్వే బాబాయ్ అచ్చుకో అవినాష్కో హెల్ప్ చేసావంటుంది. మరి దానికేమంటావు? ఆయన సొంతోళ్ళు నీకు పగోళ్ళు ఎందుకయ్యారు చెప్పగలవా? చెప్పలేవు. అలాంటిది జనం మళ్ళీ నిన్ను నమ్మి వారికి పోయి వాళ్ళు తీసుకోలేరు కదా జగన్ రెడ్డా. రైతులకి ఇవి చేశాను, అక్క చెల్లెమ్మలకి ఇవి చేశాను, అవ్వ తాతలకి ఇవి చేశాను, చిన్నారులకి ఇవి చేశాను, పెద్ద చదువుల కోసం ఇవి చేశాను, వైద్యం కోసం ఇవి చేశాను, యువత కోసం ఇవి చేశాను అని అంటూ మొత్తం కుటుంబానికి ఏం చేశాడు, ప్రతి గడపకు ఏమి చేశాను అని పదే వివరిస్తా ఉన్నాడు మీ జగన్. మీ బిడ్డ ధైర్యంగా చేశాం కాబట్టి, నిబద్ధతతో చేశాము కాబట్టి, ప్రతి ఇంటికి మంచి చేశాం కాబట్టి మీ బిడ్డ ఇలా ధైర్యంగా మీ ముందర నుంచుని చెప్పగలుగుతా ఉన్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి గట్టిగా మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ప్రతి చోట కూడా చెప్తా ఉన్నాడు, చేసిందే చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. పేదల భవిష్యత్ కోసం ఈ మంచి
కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్తా ఉన్నాడు. వై నాట్ 175 అనేవాడివి ఇప్పుడేంటి జగన్ గెలితే చాలు అంటా ఉన్నావు? అయినా నువ్వేం చేసావు నన్ను అడుగు చెబుతా. ఇసుక దందాలు చేసావు, సీపీ లిక్కర్ బ్రాండ్లతో వేల కోట్లు వెనకేసావు, సిపిఎస్ రద్దును గాలి కొదిలేసావు, మెగా డిఎస్సి ఇవ్వకుండా దాగా చేసావు, ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఎత్తేసావు. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే వందలు ఉన్నాయి. వినే ఓపిక నీకున్నా చెప్పే తీరిక నాకు లేదు. అయినా నువ్వు దుర్యోధనుడికి తక్కువ ధృతరాష్ట్రుడికి ఎక్కువ అన్నట్లు గుడ్డిగా మొండిగా మొరటుగా తయారయ్యావు సుమా. మీరేసే ఈ ఓటు వచ్చే 5 ఏళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతా ఉన్నా, నేను చెబుతా ఉన్నా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకనంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలతో కూడా చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా పోవద్దండి. చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడక పక్కింటోళ్ళతో మాట్లాడతారా ఏంటి జగన్ రెడ్డి? ఆ బ్యాచ్ స్క్రిప్ట్ ఎవడు రాస్తున్నాడో గానీ మ్యాటర్ తక్కువ, అరుపులు ఎక్కువగా ఉన్నాయి. అయినా జనం ఒకసారి నీకు ఛాన్స్ ఇస్తే ఏమైందో వాళ్ళకి బాగా అర్థమైంది. వెనకటికి మా ఊళ్ళో గూనుగా అన్నారావు అని ఒకడు ఉండేవాడు. వాడు నీలాగే ఓ పాలి మా ఊళ్ళో ఉన్న కొండను మోస్తానంటూ ఛాలెంజ్ ఇసిరాడు. ఈడేంద్రా ఇంత గ్యాలప్తో ఉన్నాడు అనుకున్నారు అంతా. తీరా అక్కడికి వెళ్ళి ఒంగుని ఎవరైతే ఆ కొండని ఎత్తి ఈ మీద ఎడతారో నేను మోసేస్తాను అన్నాడట. అలా వంకర టింకర మాటలు మాట్లాడాడు. సరే వాడి వీపు విమానం మోత మోగింది అనుకో, రేపటి రోజున నీ పరిస్థితి అంతే. వీపు విమానం మోత మోగడం, జనం మోగించడం ఖాయం. అది సరే, మోసలి పులి బంగారం కడియం కదా, ఓ పాలి చెప్పు, జనం హాయిగా బొజ్జుంటారు. మొహమాట పడకు, చెప్పే. బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి, బాబు చరిత్రను వివరించండి. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారో కూడా వివరించండి. ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? వామ్మో, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు ఫ్లాష్ ఫ్రంట్లు అంటా ఉన్నావా? వద్దు బాబోయ్ వద్దు. నీ కథలు ఇళ్లలో నోట్లో ఏలేసుకుని కూర్చున్న పిల్లలు కూడా నమ్మలేరులే జగన్. ఇదిగో ఫ్లాష్ బ్యాక్లు విని ఓపిక లేదులే గాని చెప్పినంత వరకు చాలే. మళ్ళీ చంద్రబాబును గెలిపిస్తే అంటూ మాట్లాడుతున్నావు చూడు, అక్కడే పతనం అర్థమైంది. ఇక సెంచెల్ కూడా సెటిల్ ఆడుకోవడమే. అప్పటి వరకు రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేయవా, మళ్ళీ టచ్ పోతుంది. ఇక చాలే, ఆ పని మీద ఉండు. అయిపోయి